హాయ్ ఆల్. దేవుడి పేరు చెప్పి డబ్బులు కొల్లగొట్టే వాళ్ళని చూసాం, కానీ దేవుడి పేరు చెప్పి అవతల వాళ్ళని ఎలా ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయొచ్చు, మన జోలికి రాకుండా అనేది ఈవిడ ఛానల్ ద్వారానే నేను బాగా చూశానన్నమాట. అయినా నాకు అర్థం కావట్లేదు. నాకున్న కష్టాలు బాధలన్నీ ముడుపు కట్టి పెట్టాను దేవుడి దగ్గర, ఆయనే చూసుకుంటాడు అని చెప్తున్నారు. కష్టాలు బాధలు అన్నీ చెప్పుకుంటారే కానీ ముడుపులాగా కట్టి మరి ఏంటంటే ముడుపు కడితే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు అనేది మనందరి నమ్మకం. అలాంటిది మన నమ్మకం మీదే కొడుతుందన్నమాట. అంటే మీ అందరి గురించే దండం పెట్టుకుంటున్నాను, ఏంటంటే మీ తలకాయ నొప్పి నాకు తగ్గడానికి నేను ముడుపు కడుతున్నాను అని చెప్పినట్టే ఉంది కదా ఆవిడ మాటలన్నీ కూడా. కరెక్టే అమ్మ, నువ్వు ఇలాంటి ముడుపులు ఎన్ని కట్టినా, నువ్వు చేసేది తప్పైనప్పుడు ఎన్ని ముడుపులు కట్టినా దేవుడు కూడా నీకెళ్ళేం చూడ్డు, నీ మొరేం ఆలకించడు. నేను ఎన్ని రోజులు అనుకునేదాన్ని, ఇలా ఈవిడ ట్రాప్లో ఇంతమంది ఎలా పడ్డారబ్బా, అసలు ఎలా ఫూల్స్ లాగా అయిపోయారు, జనాల్ని ఎంత ఈజీగా ఫూల్స్ చేసింది ఆవిడ, అసలు ఆవిడ మాట ఎలా నమ్మగలిగారు అని నాకు ఒక ఆలోచన అనిపించేది. అయితే ఇప్పుడు కొంచెం చూస్తున్నాను కదా డైలీ, నాకు అనిపిస్తుంది అనమాట, ఓహో ఇంత శుతిమెత్తంగా, ఇంత నిదానంగా, ఇంత భక్తి పారవశ్యంతో వీడియోలు చేస్తే ఇక జనాలు ట్రాప్లో పడక ఏం పడతారు చెప్పండి. సరే, ఈవిడ గురించి తెలియకముందు ఒకవేళ నేను చూసుంటే నేను కూడా నమ్ముండేదాన్నేమో, కానీ ఇప్పుడు ఈవిడ గురించి తెలిసింది కాబట్టి నేను దయచేసి దేవుడు నన్ను సేవ్ అయితే చేశాడు ఈవిడ బారిన పడకుండా. అసలు ఇంకొక విషయం నాకు క్లారిటీ రాంది ఏంటంటే, అక్కడ వచ్చింది దున్నపోతు అనమాట, అంటే ఏమంటారు ఎద్దు. సో ఎద్దు వచ్చి తింటుంది. ఆవులు ఎద్దులు ఏంటంటే మనం పెడుతుంటే వస్తుంటాయి. జనరల్గా మనం ఎద్దుని ఎలా పోలుస్తామంటే నందీశ్వరునితో పోలుస్తాం, అవునా కదా. నందిని ఆ ఎద్దుని అట్లా పోలుస్తామన్నమాట, ఆవుల్ని అలా పోలుస్తాము జనరల్గా. కానీ ఈవిడ వెరైటీగా వెంకన్న స్వామితో పోలుస్తుంది ఏందో నాకు అర్థం కావడం లేదనమాట. సో వెంకన్న స్వామికి ఎద్దుకి ఏం సంబంధం? సో ఈమె శనివారం ఉపవాసం ఉంటే ఏదొచ్చినా అది వెంకన్న స్వామి అయిపోతాడా, లేకపోతే దేవుళ్ళు ఈమె గుమ్మం దొక్కుతున్నారని ఓవర్ యాక్షన్ చేస్తుందా, లేకపోతే దేవుళ్ళు ఈమె ఏది చెప్తే అది వింటారు, ఈవిడ చుట్టుపక్కలే ఉంటారు, ఈవిడ సరౌండింగ్స్ మాత్రమే దేవుడికి నివాసం ఉంటుంది అన్నంతగా బిల్డప్ ఇస్తుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. పిచ్చి ఉండొచ్చు, ఏది ఎంతవరకు కొంచెం వరకు మాత్రమే దేవుడి మీద అమితమైన భక్తి ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, లేకపోతే మన మీద మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. అది మన వరకు మనకి మన ఇంట్లో మనకుంటే బాగుంటుంది, కానీ 10 మంది చూసేటప్పుడు 10 మందికి చెప్పేటప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ ఓవర్ డైలాగులు కొడితే కరెక్ట్ అయితే కాదు. నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు, ఏంటి అంటే, మీరు గమనించండి మేడం, ఇట్లా మొన్న గెస్ట్లు వచ్చారు కదా, గెస్ట్లు వచ్చినప్పుడు ఆ రోజు యాక్చువల్గా ఆమె పెట్టిన ముగ్గేంటి, గెస్ట్లు వచ్చినప్పుడు ఉన్న ముగ్గేంటి అంటే, ఆ రోజు వచ్చింది కాదు, వాళ్ళు అంతకుముందే ఏదో పని మీద వచ్చున్నారు. సో దాన్ని తీసుకొచ్చి ఈవిడ క్రియేట్ చేసి ఇప్పుడు వీడియోల్లో రిలీజ్ అయితే చేసింది. సో ఈవిడ మాటలు ఎంతవరకు నమ్మకం అని చెప్పేసి అన్నారు. సో అంత అబ్జర్వేషన్ అయితే నేను చేయలేదు, కానీ ఆ సిస్టర్ చేశారు కాబట్టి మన దాంట్లోకి కామెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో నిజమే కావచ్చు, మన సిస్టర్ చెప్పారు అంటే నిజమే కావచ్చు, ఎందుకంటే డైలీ అబ్జర్వ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే డైలీ వాళ్ళ వీడియోలు చూస్తుంటే మాత్రమే మనకి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు ఏంటి అనేది మనకైతే ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట. సో ఆ సిస్టర్ చూశారు కాబట్టే, ఆవిడకి అవగాహన ఉంది కాబట్టే మన దాంట్లో అయితే కామెంట్ పెట్టారు. సో అలా ఒకవేళ ఆవిడ డ్రామా ఆడినా కానీ అది ఆవిడ చేసిన తప్పు ఇంకొక తప్పు లిస్ట్లో ఇంకొక తప్పు పెంచుకున్నట్టే అవుతుంది, కానీ ఆవిడ తగ్గించుకున్నట్టయితే కాదనమాట. నాకు అనిపించింది ఏంటంటే, ఈ వీడియోస్ ఈవిడ డైలీ ఈవిడేం కనిపించదు, అంటే ఓవర్గా ఏం కనిపించదు, జస్ట్ మనకి ప్రతిరోజు ఏ బిట్లు తారసపడతా ఉంటాయి. ఈవిడ కృష్ణుడి దగ్గర ఊడ్చి చల్లింది, ముగ్గేసింది, లేకపోతే వాళ్ళు కూర్చొని టీ తాగుతుంది, ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తుంది. జనరల్గా ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ వీడియోస్లో ఇంకేం కనిపించట్లేదు. ఈమె బ్యాక్గ్రౌండ్ వాయిస్ మాత్రం ఇంకా దేవుడి స్మరణతోటి నిండి మునిగిపోయినట్టు మాత్రమే ఈవిడ చేస్తుంది, కానీ అంటే నమ్మిస్తుంది ఒక రకంగా, మీ అందరినీ చాలా నమ్మిస్తుంది. భక్తి పారవశ్యం నాకు ఎక్కువైపోయింది, నేను ఇలా నేను అలా అని చెప్పేసి ఆవిడ నమ్మిస్తుంది. పెట్టిన బిట్నే మళ్ళీ రెండోసారి కూడా పెడుతుంది, కమలం పువ్వులని. సో ఆమె లోటస్ని ఇలా చేతులతో
తిప్పేసి ఫ్లవర్ని చేసింది చూడండి, మొగ్గల్ని ఫ్లవర్ లాగా చేసి పెట్టారు. సో అది 2 టైమ్స్ రిపీట్ చేశారనమాట. ఏంటంటే ఇవిడ మాట్లాడేది ఏదన్నా ఉంది అంటే సేమ్ అదే వీడియోని మళ్ళీ రిపీట్ చేసి అయితే పెట్టడం జరుగుతుంది, అంతకు మించి అయితే ఏం లేదు. సో ఆవిడ దాంట్లో మనం చూసి నేర్చుకునేంత కంటెంట్ కూడా ఏం లేదండి. జస్ట్ వినాలంటే వినడం వరకే, కానీ ఈవిడ నుంచి మనం కొన్ని నేర్చుకోవచ్చు, మనకు కొంచెం యూస్ఫుల్ ఉంది ఈమె వీడియోస్ ద్వారా అని అనుకునేంత అయితే ఏమీ లేదు. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ ఉండేది, ఇంతలా జనాలు ఈవిడ్ని ఎలా నమ్మారు అని. సో దాని గురించి నేను ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆవిడ ఈజీగా ట్రాప్లో పడేస్తారు. ఎందుకంటే అంత శృతిమెత్తంగా, అంత నిదానంగా, అంత దీంతో ఎక్స్ప్లెనేషన్ ఎవరిస్తారు చెప్పండి. అంటే మాటలో కోపం కనపడనివ్వదు, లేకపోతే మాటలో బాధ కనపడనివ్వదు. చాలా నార్మల్గా మామూలు వాళ్ళు అంటే ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా 10 మంది మేలు కోరుకునే వాళ్ళు ఎలా అయితే మాట్లాడతారో ఆ విధంగానే మాట తీరైతే అలానే ఉంది. కానీ అందులో ఇంకొక వైపు కూడా ఉంది, అంటే ఇంకొక కోణం ఉంది. ప్రతి మనిషి మాట్లాడే మాటలో వాళ్ళ తీరులో ఆలోచిస్తే ఒకటి ఉంటుంది, మన తీరులో ఆలోచిస్తే ఒకటి ఉంటుంది అనమాట. సో 2 కోణాలు ప్రతి మాటలో కొంచెం మనకు కనిపిస్తూనే ఉంటాయి. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే ఆవిడ మాట్లాడిన దాంట్లో చాలా వరకు బ్లాక్మెయిల్ చేస్తుంది అవతలని, దేవుడి పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మీ సంగతి దేవుడే చూసుకుంటాడు అంటే, దేవుడు అంటే అందరికీ భయం ఉంటుందండి. ఎంత భక్తి అయితే ఉంటుందో అంత భయం కూడా ఉంటుంది. భయం ఉంది కాబట్టే మనం ఈ మాత్రమైనా మనుషుల్లాగా బతకగలుగుతున్నాం. అదే భయం మనకి దేవుడి మీద లేకపోతే ఇంక అసలు దేవుడి మీద డ్యాన్స్ చేసేస్తారనమాట జనాలు. సో ఆయన మీద భయం ఉంది కాబట్టే మనం కొంచెమన్నా మనుషుల్లాగా బతకడానికి ప్రయత్నిస్తున్నాం. అలాంటిది దేవుడి పేరు చెప్పి ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే, ఎలా చేస్తుంది అంటే, ఇంకా మీ అందరి పేర్లు తలుచుకొని నేను ఇక్కడ ముడుపు కడుతున్నాను, సో ఆయనే మీ అంతు చూస్తాడు అన్నంత రేంజ్లో ఆవిడ చేయడానికి ప్రయత్నిస్తుంది. బట్ నా వైపు నుంచి నేను క్లారిటీ ఏది ఇద్దామనుకుంటున్నానంటే, అమ్మ మనం 10 తప్పులు చేసి మనం చేసింది రైట్ చెయ్యయ్యా, అవతలోళ్ళు రైట్ మార్గంలో ఉంటే వాళ్ళని తప్పుడు మార్గంలోకి తొయ్యయ్యా అంటే ఏ దేవుడు వినడు, లెక్క చేయడు, అసలు పట్టించుకోడు కూడా. సో నువ్వు చేసే ఈ ప్రయత్నాలు కూడా దేవుడు ఏం పట్టించుకోడు. నువ్వు ఇలాగా వాళ్ళంతా చూడు, వీళ్ళంతా చూడు, వాళ్ళని ఇబ్బంది పెట్టు, వీళ్ళని ఇబ్బంది పెట్టు, అది చెయ్యి, ఇది చెయ్యి, నువ్వేమో నన్ను కాపాడుతూ ఉండు, నేనేమో బురదలో నడుస్తూ ఉంటాను. సో అదే బురద తీసుకెళ్ళి 10 మందికి అంటిస్తూ ఉంటాను, కానీ నువ్వైతే నన్ను వెనకాలండి కాపాడుతూ ఉండు, నా జోలికి ఎవ్వరు రాకుండా నువ్వు బాడీ గార్డ్ లాగా ఉండు అంటే అది దేవుడితో బేరం కుదుర్చుకున్నట్టు ఉంటుంది, భక్తి మార్గంలో ఉన్నట్టు ఉండదు. అది గుర్తుంచుకోండి ఫస్ట్. ఇప్పుడు మీరు చేసింది ఏంటంటే బేరం కుదుర్చుకుంటున్నారు, ముడుపు కడుతున్నాను, అలా చెయ్యి, ఇలా చెయ్యి, నా సమస్యలన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడుతున్నాను అని అంటే అది బేరసారాలు అవుతుంది, భక్తి కాదు. భక్తి అంటే ఎలా ఉంటుందంటే, మనలో ఏది లేకుండా భక్తి పారవశ్యంతో వెళ్ళి దేవుణ్ణి చూడంగానే మనకున్న సమస్యలు కూడా మర్చిపోయి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని చేతులతోటి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వెనక్కి వస్తాము. భక్తి పారవశ్యంతో నిండిన వాళ్ళకి దేవుణ్ణి చూడంగానే సమస్యలు ఆటోమేటిక్గా గుర్తుకు కూడా రావు, మైండ్లోకి కూడా రావు. చేతులు 2 దగ్గరకు వస్తాయి, నమస్కారం పెడతాము, కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. ఆయన రూపం చూసేసరికి ప్రశాంతతతో మనసు నిండిపోతుంది, మనకి సమస్యలు కూడా గుర్తురావు. అది నిజమైన భక్తి పారవశ్యత. అంతేగాని దేవుడి ముందు కూర్చొని మన సమస్యలన్నీ మైండ్లో తిరిగితే దాన్ని భక్తి పారవశ్యత అని అయితే అనరనమాట. సో ఫస్ట్ అది తెలుసుకోండి, భక్తి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, మనం మనుషులం, మన తీరు, మన వ్యవహారాలు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి. మీరు తెలుసుకున్న తర్వాత ఏది చేసినా ఓకే, కానీ తెలుసుకోకుండా మీరు ఎన్ని ఇలాంటివి చేసినా ఉపయోగం అయితే లేవు. ఇంకో విషయం ఏంటంటే, దేవుడితో బేరసారాలు ఆడకుండా ఇప్పటికైనా నిజమైన భక్తి మార్గంలో ప్రయాణిస్తూ ఉండండి. అప్పుడైనా చూసే జనాలకి మీకు కొంచెం ప్రశాంతత అనేది దొరుకుతుంది. అంతే. నేనైతే చెప్పాలనుకున్న విషయాలు ఇవే. కరాఖండిగా చెప్పాలనుకున్నది, మనసులో ఏదైతే నాకు అనిపిస్తుందో అది చెప్పడానికి నేను వీడియోలోకి అయితే వచ్చేస్తాను. తప్పకుండా నేను ఏదన్నా ఇష్యూ అనిపించినా, ఏదన్నా జరిగినా నా వాయిస్ అయితే ఇలానే ఉంటుంది, నేను ఇలానే మాట్లాడతాను, నాకు అనిపించింది మాత్రమే చెప్పగలుగుతాను. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి,
షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుకు వస్తాయి. ఆమెని ఎద్దుని అలా వెంకన్న స్వామితో పోల్చడం అయితే నాకు నచ్చలేదు. సో అందుకని నేను ఈ వీడియోలో మాట్లాడడం కోసం రావడం అయితే జరిగింది. ఇదే అభిప్రాయాన్ని మీరు కూడా ఏకీభవిస్తే ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.